నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కూటమి ప్రభుత్వ హయాంలో పిఠాపురంలో 100 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని సూచించిన ఎమ్మెల్యే బోండా ఉమా. మలేరియా వ్యాధి నిర్మూలనపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడి. రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించేందుకు పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నామన్న కలెక్టర్ లక్ష్మీష. సీఎం చంద్రబాబు దార్శనికతతో ముందుకు వెళ్తున్నట్లు స్పష్టం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 9 నెలల కాలంలోనే పిఠాపురం నియోజకవర్గంలో 100 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని వారు చెప్పారు. పిఠాపురంలో 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రి భవనానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 34 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ ఆసుపత్రిలో 2 కొత్త బ్లాక్లు, ఓపీ వార్డ్, మార్చురీ వార్డ్, డయాలసిస్, బ్లడ్ బ్యాంక్, అధునాతన మెషిన్లు అందుబాటులోకి రానున్నాయి. ఆసుపత్రి నిర్మాణం ద్వారా పిఠాపురం నియోజకవర్గంలోని 3 లక్షల మంది ప్రజలతో పాటు 6 పరిసర మండలాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించనున్నట్లు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ ఆసుపత్రి నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. గౌరవ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో, వారి ఆశీస్సులతో, వారి సహకారంతో రోజున పిఠాపురంలో లోపే దాదాపు 100 కోట్ల పైగా ఖర్చుతోటి ఈ రోజున ఇన్ని ప్రారంభించాం. చాలామంది చిరకాల కోరిక ఇది. ఎన్నికల ప్రచార సమయంలో అందరూ అడుగుతుంది 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ని దాదాపు 100 బెడెడ్ ఏరియా హాస్పిటల్గా అభివృద్ధి చేయాలని అందరూ కోరిన మీదట ఈ రోజున 30 అంచనా వ్యయంతో నిర్మాణం జరిగింది. అదేవిధంగా 2 కొత్త బ్లాకులు, మరి ఓపీ వార్డ్, మార్చురీ వార్డ్, డయాలసిస్, మరి బ్లడ్ బ్యాంక్, అధునాతన మెషిన్లు అందుబాటులోకి రావడం జరుగుతుంది. నూతనంగా డర్మటాలజీ డిపార్ట్మెంట్స్ ఏర్పాటు, ఆప్థమాలజీ, రేడియాలజీ, పాథాలజీ డిపార్ట్మెంట్స్, ఈఎన్టీ డిపార్ట్మెంట్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని ద్వారా పిఠాపురం నియోజకవర్గం ప్రజలకే కాకుండా ఇక్కడున్న 3 లక్షల ప్రజలకే కాకుండా చుట్టుపక్కల 6 మండలాల ప్రజలకు కూడా చాలా మెరుగైన వైద్యం అందించడం జరుగుతుంది. ఇది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి మాటిస్తే ఎలా నిలబెట్టుకుంటుంది, ఉన్న ఆర్థిక ఇబ్బందులను తట్టుకొని మరీ ఈ రోజున ముందుకి ఈ హామీలు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అలాగే గొల్లపూడి సభలో ఇచ్చిన హామీ నేడు ఉప్పాడ కొత్తపల్లి సామాన్య ప్రజలకు తక్కువ ఖర్చుతో వివాహాలు జరుపుకునేందుకు అవకాశం కల్పిస్తూ 2 కోట్ల అంచనా వ్యయంతో టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసి ప్రజలు సేవలోకి తీసుకురావడం జరుగుతుంది. దాని చుట్టుపక్కల గ్రామాల్లోని గల సుమారు 10,000 కుటుంబాలకి చాలా తక్కువ రుసుముతో వివాహం చేసుకునే సౌకర్యం లభిస్తుంది. కూటమి ప్రభుత్వం ఒక పక్కన స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమాలు చేపట్టి ప్రతి శనివారం పరిసరాల పరిశుభ్రత మీద ప్రజలకు అవగాహన కల్పిస్తుందని, మరొక వైపు దోమలు రహిత నగరంగా విజయవాడను తీర్చిదిద్దుతామన్న ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు అన్నారు. మలేరియా నిర్మూలన కోసం ఇంటింటికి తిరిగి ప్రజలకు ఒక అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. పరిసరాల పరిశుభ్రతే మలేరియాకు అసలైన నివారణ. మలేరియా వ్యాధి నిర్మూలన పట్ల అవగాహన కల్పించడం ద్వారా మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి వ్యాధులు ప్రబలకుండా ఉంటాయని, ప్రజలు కూడా స్వచ్ఛందంగా దీనికి సహకరించాలని బోండా ఉమా కోరారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 60వ డివిజన్ బాంబే కాలనీ ఎలిమెంటరీ స్కూల్ వద్ద పిహెచ్సి హాస్పిటల్ నందు అంతర్జాతీయ మలేరియా దినోత్సవం సందర్భంగా మలేరియా అంతం మనతోనే అంటూ అవగాహన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు పాల్గొన్నారు. దోమల కుట్టకుండా నిర్మూలిద్దాం, మలేరియా వ్యాధి సోకకుండా కట్టడి చేద్దామంటూ వైద్య ఆరోగ్య సిబ్బంది మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి
ఆయన ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఇంటింటికి తిరుగుతూ మలేరియాపై అవగాహన పాంప్లెట్లను స్థానిక నాయకులు అధికారులతో కలిసి ప్రజలకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని పేదవారు అధికంగా నివసించే ప్రాంతాలలో మురికి నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టి దోమలు ప్రబలకుండా తగు చర్యలు తీసుకుంటామని అన్నారు. మురికిగా ఉన్నటువంటి ప్రాంతాలలో మందు పిచికారీ చేపించడం, నిల్వ ఉన్నటువంటి నీరును శుభ్రం చేసుకోవడం, ప్రతి డివిజన్కు ఒక ఫాగింగ్ మిషన్ను ఏర్పాటు చేసి దోమలు నిల్వ ఉండకుండా చూస్తామని అన్నారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మరి ఎక్కడికక్కడ స్లమ్ ఏరియాస్లో అలాగే దోమలు ఎక్కడ అభివృద్ధి చెందే పరిస్థితులు ఉన్నాయో వాటిలన్నిటిని సమూలంగా నిర్మూలించి ప్రజల ఆరోగ్యం కాపాడే విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ముఖ్యంగా నగరపాలక సంస్థ కమిషనర్ గారు ధ్యాన్ చంద్ గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి డివిజన్ల మీద పెట్టి వాళ్ళ ఏఎంహెచ్ఓల్ని వాళ్ళ స్టాఫ్ని అందరినీ కూడా పంపించి ప్రతి శనివారం పారిశుద్ధ్య వారంగా పెద్ద ఎత్తున డివిజన్లో చెత్తని, కాలువల్ని, అలాగే మురికిని అన్నిటిని కూడా తీపించటం. మరొక వైపు ఎక్కడన్నా ఇళ్లల్లో మిగిలిపోయినటువంటి టైర్లు కానీ లేదంటే వాడని వస్తువుల్లో నీరు కానీ ఉన్నప్పుడు దాంట్లో ఈ దోమలకు చెందినటువంటి మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ దోమలు లార్వా డెవలప్ అవుతుంది. నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ మలేరియా దినోత్సవం సందర్భంగా సెంట్రల్ ఎమ్మెల్యే మన బోండా ఉమామహేశ్వర గారి ఆధ్వర్యంలో బాంబే కాలనీలో అలాగే సచివాలయం అలాగే విఎంసి సిబ్బంది అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఈ అంతర్జాతీయ మలేరియా దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన సెంట్రల్ ఎమ్మెల్యే మన బోండా ఉమా గారు పాల్గొనడం జరిగింది. అలాగే డివిజన్ నాయకులు అలాగే ఉన్న వివిధమైన సంఘాల నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ప్రజలకు ఒకటే చెప్తున్నారు, ఎమ్మెల్యే గారు కానీ అధికారులు కానీ మేము కానీ ఎక్కడా కూడా నీరు నిల్వ ఉంచొద్దు. ఎక్కడైతే మనం నీరు నిల్వ ఉంచుతామో అది మన ప్రాణాల మీదకి తెస్తుందని చెప్పేసి ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని ప్రగతి పదంలో పయనింపజేసేందుకు పెద్ద ఎత్తున పెట్టుబడులను, వ్యవస్థాపకతను, ఉపాధిని, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి దార్శనికతతో ప్రభుత్వ ప్రతిష్టాత్మక ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త నినాదాన్ని గొప్ప ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా చెప్పారు. ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త నినాదంతో పారిశ్రామిక ప్రగతి సాధిద్దామని పిలుపునిచ్చారు. నగరంలోని రైతు శిక్షణ కేంద్రంలో ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్తపై ఏర్పాటు చేసిన కార్యశాలను కలెక్టర్ లక్ష్మీ షా ప్రారంభించారు. మహిళల సారథ్యంలో ఇప్పటికే విజయవంతంగా నడుస్తున్న వివిధ సంస్థలు ఏర్పాటు చేసిన ఉత్పత్తుల స్టాళ్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఓ చిన్న ఆలోచనను గొప్ప ప్రాజెక్టుగా మలిచి విజయవంతమైన వ్యాపారంగా తీర్చిదిద్దడంలో మహిళా పారిశ్రామికవేత్తల అసోసియేషన్ పోషిస్తున్న కీలక పాత్రను అసోసియేషన్ ప్రతినిధులు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ షా మాట్లాడుతూ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో సుస్థిర అభివృద్ధికి, పేదరికం లేని రాష్ట్ర ఆవిష్కరణకు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా స్వర్ణాంధ్ర @2047 విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరించిందని, ఈ లక్ష్యాలను చేరుకునే క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ నినాదంతో ముందుకు వెళ్తున్నారన్నారు. ఇప్పటికే ఎంటర్ప్రెన్యూర్గా రాణిస్తున్న వారికి భవిష్యత్తులో పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆసక్తి ఉన్నవారికి ఈ వర్క్షాప్ను మంచి వేదికగా నిలిచిందన్నారు. ఒక మంచి ఆలోచనను వ్యాపార నమూనాగా తీర్చిదిద్దడం, ప్రభుత్వ పరంగా అందుబాటులో ఉన్న పథకాలు, బ్యాంక్ లింకేజీ రుణాలను సద్వినియోగం చేసుకోవడం, సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, ఆన్లైన్ మార్కెటింగ్ వంటి అవకాశాలు, శిక్షణ కార్యక్రమాలను అందిపుచ్చుకోవడం వంటి వాటిని ఈ కార్యశాలలో జిల్లా స్వయం సహాయక సంఘాల మహిళలకు వివరించడం జరిగిందన్నారు. ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ కాన్సెప్ట్తో పార్టిసిపేట్, షేర్ అండ్ లెర్న్ కాన్సెప్ట్తో ఒక వర్క్షాప్ చేపడుతున్నాము. ఈ వర్క్షాప్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదో విజన్ 2047 భాగంగా ప్రతి కుటుంబాల్లో ఒక ఎంటర్ప్రెన్యూర్ ఉండాలి. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ విజన్ ఏదైతే హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఇచ్చారో దానికి అనుగుణంగా మన జిల్లాలో ఉన్న
సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ విమెన్ అయితే ఉన్నారో వాళ్ళని మోటివేట్ చేస్తూ వాళ్ళ ఒక లీడర్షిప్ని వాళ్ళకి గుర్తు చేస్తూ వాళ్ళు ఎలాగ ఎంటర్ప్రినర్గా మారాలి, ఎంటర్ప్రినర్ అవ్వడానికి ఏ ప్రకారంగా వాళ్ళు ఆలోచించాలి, ఎలాగ ముందుకు వెళ్ళడానికి ఇది ఒక బిగినింగ్ ఫస్ట్ స్టెప్ అని మేము అనుకుంటున్నాము. బోత్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాలో ఉన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని ఒకే వేదిక మీద తీసుకొచ్చి వాళ్ళకి ఎవరైతే ఆల్రెడీ ఎంటర్ప్రినర్స్ అయ్యి సక్సెస్ఫుల్ విమెన్ ఎంటర్ప్రినర్స్ ఉన్నారో సో వాళ్ళ ద్వారా ఒక ఇంటరాక్షన్ సెషన్ ఏర్పాటు చేశాము. అలాగే ఎలిప్ ద్వారా కూడా ఏదైతే ఎంటర్ప్రినర్స్ ఇప్పుడు ఆల్రెడీ విమెన్ ఎంటర్ప్రినర్స్ దేశ స్థాయిలో అలాగే అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళు ఆల్రెడీ బిజినెస్ చేసుకుంటున్నారో వాళ్ళని పిలిపించి వాళ్ళు ఎలా ఎదిగారు, ఎలా ఆలోచించారు, ఇవి ఏ ప్రకారంగా వాళ్ళు మార్కెట్ లింకింగ్ చేసుకుంటూ ఉన్నారు అనే దాని మీద ఇంటరాక్షన్ పెట్టున్నాము. స్పందన చాలా బాగా ఉంది. ప్రతి మండల సమైక్య వాళ్ళు అలాగే ఆ టౌన్ లెవెల్ ఫెడరేషన్ లీడర్సు అలాగే జిల్లా సమైక్య లీడర్స్ అర్బన్ అండ్ రూరల్ ఇద్దరు వచ్చి ఇక్కడ డిస్కస్ చేస్తున్నారు. అక్కడ చూస్తుంటే ప్రతి ఒక్కరిలో మంచి ఉత్సాహం ఉంది. సో మేము చేయగలము, మాకు సపోర్ట్ ఇస్తే చాలు, మనకు గైడెన్స్ ఇస్తే చాలని. చాలామంది ఇప్పుడు సరే ఇది మనకు ఇక ఎక్స్పోజర్ ట్రిప్ తీసుకెళ్ళండి, మనకు ఎలా చేస్తున్నారు, మాకు ట్రైనింగ్ ఇప్పించండి ఆల్రెడీ అడుగుతున్నారు. దిస్ ఈజ్ వాట్ వీ వాంటెడ్. సో వాళ్ళ చైతన్యం ఉంది, చాలా మంచి విజన్ మన ముందు ఉంది. ఇప్పుడు దాన్ని ప్రాపర్గా ఒకవైపు ఎక్స్పీరియన్స్ ఉంది, ఒకవైపు ఇంట్రెస్ట్ ఉంది. సో ఈ రెండింటికి ఎక్స్పీరియన్స్ అండ్ ఇంట్రెస్ట్కి ఒక బ్రిడ్జ్గా ఆ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ను ఏర్పాటు చేసి ఎవరైతే మనము పారిశ్రామికవేత్తలు అవ్వాలని ఆలోచిస్తున్నారో వాళ్ళకి తగిన సహాయం చేయడానికి ఒక మెయిన్లీ టెక్నికల్ సపోర్ట్ ఇస్తే మనము 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రినర్ ఈ లక్ష్యాన్ని ఈజీగా సాధించవచ్చు. ఎన్టీఆర్ జిల్లాని ఒక ఆదర్శంగా తీర్చిదిద్దొద్దనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతున్నాము. కాశ్మీర్లో ఉగ్రవాదులు పర్యాటకులపై దాడి చేయడం హేయమైన చర్య అని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. దేశ భద్రతకు మోడీ తీసుకునే నిర్ణయాలకు దేశ ప్రజలందరూ బలపరచాలని విజ్ఞప్తి చేశారు. ఉగ్ర దాడిలో మృతి చెందిన కుటుంబాలకు జనసేన పార్టీ తరపున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని అన్నారు. గవర్నర్పేట పాత బస్టాండ్ సెంటర్లో కాశ్మీర్ టూరిస్టులపై ఉగ్రవాదుల దాడికి నిరసనగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో మానవాహారం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు ఉదయభాను, నాయకులు అమ్మిశెట్టి వాసు, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సందర్భంగా మంత్రి నాదెండ్ల మాట్లాడుతూ ఉగ్ర దాడిలో మృతి చెందిన కుటుంబాలకు జనసేన పార్టీ తరపున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామన్నారు. దేశ భద్రతకు ప్రధాని మోదీ నిర్ణయాలకు దేశ ప్రజలు బలపరచాలన్నారు. జనసేన పార్టీ తరపున ప్రధాని మోదీకి అండగా ఉంటామన్నారు. ప్రజలలో చైతన్యం తేవటానికి జనసేన పార్టీ ఎప్పుడూ ముందు ఉంటుందన్నారు. కాశ్మీర్లో ఉగ్రవాదులు దాడిలో జనసేన క్రియాశీలక సభ్యుడు మరణించడం బాధాకరమన్నారు. కాశ్మీర్ ఉగ్రవాద దాడికి ధీటుగా సమాధానం చెప్పడానికి మోడీ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జనసేన కార్యకర్తలందరూ కూడా మొన్న కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో మరణించిన మన భారతీయులకు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతియే కాకుండా మేమందరం కూడా మీతో ఉన్నాం, అధైర్యపడొద్దు, దేశమంతా ముక్త కంఠంతో ఉగ్రవాదాన్ని అణిచివేసే విధంగా మనం కలిసి ముందుకెళ్ళాలి అనే ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి ఎప్పటి నుంచో మా అందరికీ కూడా చెప్తానే ఉన్నారు. జనసేన పార్టీ ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావడానికి, అదేవిధంగా మన జాతి భారతదేశం కోసం మన అందరం కూడా అంకిత భావంతో పనిచేయాలి. ముందు మన దేశం, తర్వాత మన రాష్ట్రం, దాని తర్వాతే మనం అందరం. ఈ అంశాలపైన భావితరాలకు ఉపయోగపడే విధంగా మొన్న జరిగిన కాశ్మీర్లో జరిగిన సంఘటన సభ్య సమాజం తలదించుకునేలాగా జరిగింది. భారతదేశ సమైక్యత అనేది ఎప్పుడు కూడా ఉండాలని చెప్పి భారతీయులందరూ కూడా కోరుకుంటున్నారు. మరి ఇవాళ మన జరిగిన కాశ్మీర్ సంఘటనలో 28 మంది భారతీయుల్ని తీవ్రవాదులు ఏ విధంగా పొట్టను పెట్టుకున్నారో మనం కళ్ళారా చూసాం. గతంలో ఎప్పుడు కూడా ఈ విధంగా జరగల. కేవలం పర్యాటకులు కాశ్మీర్ని చూడాలి, పర్యటించాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో కుటుంబాలతో సహా వెళ్ళిన వారిని తీవ్రవాదులు ఆ విధంగా కాల్చిపెట్టినది మనందరికీ దిగ్భ్రాంతి కలగజేసింది. ఇవాళ భారతీయులంతా ఒకటే, భారతీయులు అన్ని మతాలు కులాలు అంతా కూడా ఒకటే, భారతీయులంతా 140 కోట్ల మంది ప్రజానీకం అంతా కూడా ఒకటిగా ఉండాలి.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 42, 46, 47, 56వ డివిజన్లకు చెందిన 4 దివ్యాంగులు సుమలత, కర్ణాటక చిన్మయ్, పెరాబత్తుని హేమశ్రీ, ఎన్ దుర్గాప్రసాద్లకు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ట్రైసైకిళ్లు, వీల్ చైర్లు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ దివ్యాంగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 6,000 పెన్షన్ ఇచ్చి ఆదుకుంటున్నారన్నారు. బడుగు బలహీన వర్గాల పేదవారికి సాయం చేయటంలో టీడీపీ ముందుంటుందన్నారు. ట్రైసైకిళ్లు, వీల్ చైర్ అందుకున్న లబ్ధిదారులు ఎంపీ కేశినేని శివనాథ్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గన్నె ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి బొమ్మసాని సుబ్బారావు, మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫతావుల్లా, తెలుగు మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ ఆషా, వాణిజ్య విభాగ జిల్లా అధ్యక్షుడు సోలంకి రాజు, టీడీపీ సీనియర్ నాయకులు బొప్పన భవకుమార్, మాజీ మేయర్ కోనేరు శ్రీధర్, మాజీ మేయర్ తాడి శకుంతల, ఎన్టీఆర్ జిల్లా ఎంఎస్ఎం ఈ ప్రోగ్రాం కోఆర్డినేటర్ మాదిగాని గురునాథం, పశ్చిమ నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు సుఖాసి సరిత, పశ్చిమ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు ఆర్ మాధవ, పశ్చిమ నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షుడు నమ్మి భానుప్రకాష్, బీసీ నాయకులు పట్నాల హరిబాబు, క్లస్టర్ ఇన్ఛార్జ్ దనేకుల సుబ్బారావు, లోకేష్, బీసీసీఎల్ రాష్ట్ర నాయకులు గుర్రంకొండ, డివిజన్ అధ్యక్షులు నాగోతి రామారావు, శివాజీ ముదిరాజు, ఈశ్వర్రావు, నాయకులు శ్యామ్ బడేషా, ఆలీలతో పాటు తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ భవన్ పార్లమెంట్ సభ్యుల కార్యాలయంలో దివ్యాంగులకు ట్రైసైకిల్స్, ఫోల్డింగ్ వీల్ చేయడం జరుగుతుంది. విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారి సహకారంతో పలు డివిజన్లకు 46, 47, 56, 42 డివిజన్లకు వికలాంగుల ట్రైసైకిళ్ళు, దివ్యాంగుల ట్రైసైకిల్ ఇవ్వడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం ఇప్పుడు కూడా అండగా ఉంటుందని, అదేవిధంగా కేశినేని చిన్ని గారు కూడా ఎప్పుడు అండగా ఉంటారని ఆయన సహకారంతో పలు డివిజన్లు చేస్తూ, అదేవిధంగా కూటమి ప్రభుత్వం ద్వారాగా మీరు చూస్తే 200 ఫంక్షన్ 2,000కి, 2,000 ఫంక్షన్ 4,000కి, 3,000 ఫంక్షన్ 6,000కి జరిగింది. ఇప్పుడు కూడా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగులకు అండగా ఉంటారని, ఇక రానున్న రోజుల్లో మంచి మంచి కార్యక్రమం చేస్తారని తెలియజేయడం జరుగుతుంది. ఆంధ్ర హాస్పిటల్లో హీలింగ్ లిటిల్ హార్ట్స్ యూకే చారిటీ సౌజన్యంతో 34వ ఉచిత పిల్లల గుండె సర్జరీ క్యాంపు ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 26 వరకు జరిగిందని డాక్టర్ బిఆర్ జగన్నాథ్, పీడియాట్రిక్ కార్డియాటిక్ సర్జన్తో పాటు హార్ట్ అండ్ ట్రైన్ ఆంధ్ర హాస్పిటల్స్ డాక్టర్ నాగేశ్వరరావు కార్డియాక్ సర్జన్తో కలిసి ఆంధ్ర హాస్పిటల్లో 15 పిల్లల గుండె ఆపరేషన్లు నిర్వహించారు అని డాక్టర్ రామారావు తెలిపారు. అత్యంత క్లిష్టమైన గుండె జబ్బులు, టెట్రాలజీ ఆఫ్ పాలో, డిఓఆర్, విపిఏ బాండింగ్ మరియు ఇతర క్లిష్టమైన గుండె ఆపరేషన్లు ఈ క్యాంపులో నిర్వహించడం జరిగిందని చెప్పారు. గత 10 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు 34 సార్లు ఆంధ్ర హాస్పిటల్కు వచ్చి పిల్లలకు గుండె సర్జరీలు విజయవంతంగా చేశారని పేర్కొన్నారు. Andhra Hospitals, mainly Children's Heart Institute, Heart and Brain Institute lo unna Children's Heart Institute, Andhra Hospitals, in association with Healing Little Hearts UK charity team to kalisi గత 10 సంవత్సరాల నుంచి ఫ్రీ కార్డియాక్ సర్జికల్ క్యాంప్స్ చేస్తున్నాము. పిల్లల హార్ట్ సర్జరీ క్యాంప్స్ మీ అందరికీ తెలిసిందే. మీరు ఎన్నోసార్లు ఇక్కడ ప్రెస్ మీట్కి అటెండ్ అయ్యి ఉన్నారు. సో ఈ క్యాంప్ వచ్చేసరికి 34th క్యాంప్. ఇన్ని సంవత్సరాల్లో లాస్ట్ 10 years 2015లో స్టార్ట్ చేశాము. ఈ 10 సంవత్సరాల్లో ఇది 34వ క్యాంప్ అనమాట. కంట్రీలో ఏ హాస్పిటల్లోనూ హీలింగ్ లిటిల్ హార్ట్స్ టీమ్ ఇన్ని క్యాంప్స్ అనేది ఆర్గనైజ్ చేయలేదు. నాట్ ఓన్లీ ది కంట్రీ, వాళ్ళు వేరే కంట్రీస్ కూడా వెళ్తామంటారు, ఆఫ్రికా అండ్ ఏషియాలో వేరే కంట్రీస్కి, యూరోప్ అండ్ ఆల్. బట్ ఇన్ని క్యాంప్స్ హీలింగ్ లిటిల్ హార్ట్స్ యూకే టీము ఇంతవరకు వరల్డ్లో ఎక్కడా చేయలేదన్నమాట. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు హీలింగ్ లిటిల్ హార్ట్స్ ఫర్ providing me this opportunity to come with my team, accompanied by Usha Shetty, who is our nursing superintendent in Bangalore, and Ashwini, who is the intensive care nurse
in Bangalore. Three of us, we were very well received in Andhra hospitals. In fact, the hospitality has been great, but more than the hospitality, what I would like to emphasize is the excellent team spirit which the Andhra hospitals have shown. They have an excellent surgeon in the form of Dr. Nageshwar Rao. They have a pediatric cardiologist in the form of Dr. Vikram Kudumula, and they have supporting staff. You already heard Dr. Ramarao Garu already speak. ఉగ్రవాదంపై ఐక్యంగా పోరాడాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చిగురుపాటి బాబురావు పిలుపునిచ్చారు. కాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్ర దాడిని నిరసిస్తూ విజయవాడ లెనిన్ సెంటర్లో సిపిఎం ఆధ్వర్యాన కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలిపారు. అనంతరం లెనిన్ సెంటర్, అలంకార్ సెంటర్ మీదుగా బీసెంట్ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్ను కాపాడుకోవాలని, అక్కడ శాంతియుత వాతావరణం నెలకొల్పాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ చేశారు. ఇందులో భాగంగా విజయవాడ లెనిన్ సెంటర్లో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. అనంతరం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, రాష్ట్ర కమిటీ సభ్యులు దోనెపూడి కాశీనాథ్ మీడియాతో మాట్లాడుతూ టెర్రరిస్టుల కాల్పుల్లో 26 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారని, అమాయకమైన ప్రజలను ఇలా ఉగ్రవాదులు హతమార్చడం హేయమైన చర్య అన్నారు. దీనిని సిపిఎం తీవ్రంగా ఖండిస్తుందన్నారు. కాశ్మీర్లో భద్రత సరిగా లేదని విమర్శించారు. ఉగ్రవాద వ్యతిరేక ఉద్యమం నిర్మించాలని, దీనికి మతం రంగు పులమకూడదన్నారు. జమ్మూ కాశ్మీర్లో 28 మంది యాత్రికులను, స్థానికులను ఉగ్రవాద మూకలు దారుణంగా చంపేశాయి. ఇది మారణకాండ. దేశం యావత్తు కూడా తీవ్రంగా ఖండించాల్సింది. అమాయకమైనటువంటి ప్రజలని ఉన్మాదంతో ఉగ్రవాదులు చంపివేయటం చాలా ఘోరం. సిపిఎం తరపున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరణించినటువంటి వారికి జోహార్లు అర్పిస్తున్నాం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. దీనికి బలైపోయినటువంటిది 28 మంది. ఈ ముష్కరులు చేసినటువంటి దాడిలో హిందూ ముస్లిం అని చెప్పనేటువంటి వ్యత్యాసంలే. హిందువులు చనిపోయారు, ముస్లింలు చనిపోయారు. ఈ టెర్రరిజం అని చెప్పనేటువంటిది ఏ వైపు నుండి వచ్చినా, ఎవరు పెంచి పోషించినా దానికి ఫలితం అనుభవిస్తూ ఉన్నారని చెప్పనేటువంటిది ఒకసారి గమనంలోకి తీసుకుంటే, గతంలో 2 ప్రధానుల్ని ఇదే టెర్రరిజం కాటేసింది. కోల్పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అందుకని ప్రభుత్వాల్లో ఎవరున్నా, కేంద్రంలో ఎవరున్నా ఇటువంటి ఉగ్రవాద చర్యల్ని నిశితంగా పరిశీలించాలి. పాక్ ఆర్మీ చీఫ్ అయినా, వాడు బాబు ఎవడైనా మీరు గమనించడంలో మీ ఇంటెలిజెన్స్ శాఖ ఏమైందని అడుగుతున్నాం. మీ నిఘా విభాగాలు ఏమైనాయి అని అడుగుతున్నాం. దీని ప్రభావమే ఈరోజు 28 మందిని పట్టణ పెట్టుకునేటువంటి దానికి కారణమైనటువంటి మీరు. మలేరియా అంతం మనతోనే సాధ్యమవుతుందని, మలేరియా వ్యాధిని అరికట్టేందుకు పరిశుభ్రత పాటించాలని, ప్రతి ఒక్కరూ కనీస అవగాహన కలిగి ఉండాలని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సూచించారు. తూర్పు నియోజకవర్గంలోని 4వ డివిజన్లో ఏపీఐఐసి కాలనీ ప్రాథమిక హెల్త్ కేర్ సెంటర్లో మలేరియా డే కార్యక్రమంలో శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి శుక్రవారం డ్రై డే కార్యక్రమాలను నిర్వహిస్తుందని, ప్రతి ఒక్కరూ కనీస అవగాహన కలిగి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. మలేరియా, డెంగ్యూ, ఫైలేరియా వ్యాధులను నివారించే దిశగా విజయవాడ నగరపాలక సంస్థ కృషి చేస్తుందని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్న ఎన్ఆర్ఐలకు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్
తానున్నానంటూ భరోసా ఇచ్చారు. పెట్టుబడులు వస్తుంటే జగన్ అండ్ కంపెనీ డ్రామాలు ఆడుతోందని, జగన్ లాగా కూటమి ఎప్పుడూ పీఠాలకు భూములు దారాదత్తం చేయలేదని స్పష్టం చేశారు. ఉర్సా కంపెనీ డేటా సెంటర్ పెట్టడానికి ముందుకు వస్తే మోకాలు అడ్డుకున్నారని మండిపడ్డారు. 21 సూట్ కేస్ కంపెనీలు పెట్టిన చరిత్ర జగన్దని ఆయన ఎద్దేవా చేశారు. అలాంటి జగన్ ఇప్పుడు ఎన్ఆర్ఐలపై విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. ఎన్ఆర్ఐలకు ఎవరైనా అడ్డు వస్తే ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. ఎన్ఆర్ఐలకు నేను అండగా ఉంటానని ఆయన స్పష్టం చేశారు. గత 10 నెలలుగా ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఎన్నో రకాల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయి. ఆ పెట్టుబడులు భారీగా రావడంతో సుమారుగా 7 లక్షల కోట్ల పెట్టుబడులు ఈ 9 నెలల కాలంలో రాష్ట్రానికి రావడం జరిగింది. ఈ పెట్టుబడులతో వాళ్ళ ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు, అంతేకాకుండా ఒక హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనే ఆయన ఒక దీన్ని ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో మనం చూస్తున్నాం. గత 10 సంవత్సరాల నుంచి పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి వికృత చేష్టలు, చర్యలు. ఎందుకంటే ముందు గొడ్డలి పోటు, తర్వాత కోడి కత్తి, తర్వాత గులకరాయి, నిన్నగాక మొన్న హెలికాప్టరు, ఇప్పుడు పెట్టుబడుల్ని విమర్శించటం. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఒక డ్రామా కంపెనీ నడిపే ఈ కార్యక్రమాలు. ఈ జగన్ రెడ్డి అండ్ కంపెనీ ఎప్పుడూ కూడా ఈ డ్రామా కంపెనీ లాగా అన్ని డ్రామాలే నడుస్తూ ఉంటాయి. నిజంగా మనం చూస్తే ఇవాళ వచ్చిన కంపెనీలన్నీ పెట్టుబడులతో వస్తే ఇవాళ స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా రాష్ట్రం ప్రయాణిస్తుంటే ఎప్పుడు కుట్ర కుతంత్రాలతో రాజకీయాలు నడిపే ఈ పులివెందుల జగన్ రెడ్డి మళ్ళీ ఇంకో కుట్రకు నిద్రలేపాడు. అతని హయాంలో మనం చూస్తే పెట్టుబడుల కింద శారదాపేటానికి 15 ఎకరాలు ఇచ్చాడు. ఆ వైజాగ్లో 20 కోట్లు కూడా కట్టించుకోలేదు. 15 ఎకరాలు 15 లక్షలకే ఇచ్చాడు. అంతేకాకుండా ఎన్సీసీ కంపెనీ, ఎక్స్ మినిస్టర్ కొట్టు బ్రదర్ వాళ్ళ కంపెనీ బీఆర్పీఎల్ 97.3 ఎకరాలు 180 కోట్లకి, ఇది ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ. ప్రధాని మోదీని విమర్శించే స్థాయి కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు షర్మిలది కాదని బీజేపీ మహిళా మోర్చా మీడియా ఇన్ఛార్జ్ సిహెచ్ గాయత్రి ధ్వజమెత్తారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదాన్ని ఆమె ఖండిస్తూ చనిపోయిన పర్యాటకులకు సంతాపం తెలియజేశారు. షర్మిల ప్రధాని మోదీని విమర్శిస్తే ఊరుకోమని హెచ్చరించారు. కాంగ్రెస్ కార్యకర్తలకు షర్మిల మాటలు చెల్లుబాటు అవుతాయి కానీ ప్రజల్లో మాత్రం షర్మిల మీద తిరుగుబాటు వస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. షర్మిల వాళ్ళ అన్నయ్య జగన్ అవినీతి ఆరోపణలలో ఆరితేరారని ఆరోపణలు గుప్పించారు. అన్నా చెల్లెళ్ళు ఆస్తి తగాదాల కోసమే రాజకీయాల్లోకి వచ్చారని విమర్శలు చేశారు. షర్మిల వాళ్ళ అన్నయ్యతో రాజీ పడలేక తెలంగాణలో ఒక పార్టీ పెట్టి అక్కడ పార్టీని భూస్థాపితం చేసి ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో చేరారని ఎద్దేవా చేశారు. ముందుగా పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి అసువులు బాసిన వారందరికీ అశ్రు నివాళులు అర్పిస్తూ షర్మిల గారు ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షురాలుగా ఉండి విమర్శలు చేయవచ్చు కానీ దేశం గర్వించదగ్గ ఒక ప్రధానిని స్థాయికి మించి వాపును చూసుకుని బలుపు అనుకుని పిచ్చి పరాకాష్ఠకి ఎక్కి ఏం మాట్లాడుతున్నారో తెలియని విధంగా విమర్శలు చేయటం మేము బీజేపీ నుంచి మహిళా మోర్చా నుంచి ఖండిస్తున్నామండి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రపంచంలోనే ప్రపంచ దేశాలన్నీ గర్వించదగ్గ వ్యక్తిగా ఉన్నారు, గౌరవించే వ్యక్తిగా ఉన్నారు. అలాంటి ఒక వ్యక్తిని మీరు మీ నోటికి వచ్చినట్లు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు చప్పట్లు కొడతారేమో కానీ దేశంలో ప్రతి వ్యక్తి మీరు చేసిన మీ అన్నగారు చేసిన అవినీతిని తెలుసుకున్న ప్రతి వ్యక్తి మీరు రోడ్డు మీదకి వస్తే రాళ్లతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అన్నా చెల్లెళ్ళు ఆస్తి వివాదాలను సెటిల్ చేసుకుంటానికి రాజకీయాల్లోకి వచ్చి తెలంగాణలో ఒక పార్టీ తెరిచి అక్కడ గవర్నమెంట్ తరివేస్తే ఇక్కడ ఏపీకి వచ్చి దాక్కుని గురువింద గింజ సామెతలాగా
శ్రీరంగ నీతులు చెప్తున్నారు. అట్లాగే రాజకీయంలో మీ అన్నగారు మీరు కుటుంబ సమేతంగా ఎంత పెద్ద అవినీతి చేశారో దేశం మొత్తం చూస్తున్నారు. ప్రపంచ రికార్డే సృష్టించారు మీరు చేసిన అవినీతిలో. విజయవాడ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. గత ప్రభుత్వం నగరాభివృద్ధిని కుంటుపడేలా చేసిందని విమర్శించారు. అభివృద్ధిలో రాష్ట్రంలోనే నెంబర్ 1లో నగరాన్ని ఉంచే విధంగా కృషి చేస్తామని స్పష్టం చేశారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్ శ్రీరామచంద్రనగర్ పార్క్ ఏరియాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3వ డివిజన్లో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో నగరాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. 2014 నుండి 2019 వరకు జరిగిన అభివృద్ధి పనులే తప్ప 2019 తర్వాత ఎటువంటి అభివృద్ధి జరగలేదని, విజయవాడ నగరం అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. రానున్న కాలంలో సీఎం చంద్రబాబు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని సహకారంతో విజయవాడ నగరాన్ని మరింత సుందరంగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. విజయవాడ కార్పొరేషన్ పుట్టిన దగ్గర నుంచి కూడా ప్రజలు కట్టే శిస్తులు కార్పొరేషన్ ఎంప్లాయీ జీతాలు ఇవ్వటమే కానా కష్టం అయ్యేది. ఇక డెవలప్మెంట్కి ఒక్క పైసా కూడా అవకాశం ఉండేది కాదు. అది ఎంత దుర్భరమైన పరిస్థితి అంటే ఆ ఎంప్లాయీస్కి కూడా 4-5 నెలలు జీతాలు లేని పరిస్థితి ఉండేది. అంత పెండింగ్ ఉండేది. ఇక కాంట్రాక్టర్లకు అయితే బిల్లులు 5-6 సంవత్సరాలు కూడా ఇవ్వని పరిస్థితి ఉండేది. 2014-19లో నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా విభజించబడిన ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన ఎవరితోనూ సంప్రదించకుండా మొట్టమొదటి శాసనసభలో ఒక ప్రకటన చేశారు. అది రాజధాని విజయవాడ అని. ఇక్కడున్న పరిస్థితులు ఏంటో కూడా ఎవరితోనూ సంప్రదించలేను. నడిబొడ్డునున్న విజయవాడ మాత్రమే రాజధానికి అర్హత అని చెప్పి ఆ రోజున అనౌన్స్ చేయడం జరిగింది. గౌరవనీయులు గద్దె రామ్మోహన్ గారు అభివృద్ధిలో ఈ 11 నెలల పరిపాలనలో ఈ డివిజన్లోనే ఒక డివిజన్లో 3వ డివిజన్ చాలా వెనకబడి ఉన్నటువంటి డివిజన్. యాక్చువల్గా ఈ డివిజన్లో సుమారు 6 కోట్లు ఖర్చు పెట్టి ఈ రోడ్లు శంకుస్థాపన జరిగింది. ఇదివరకులా కాదు. ఈ రోడ్లు ఇదివరకు పూర్వం ఎట్లా ఉండే రోడ్లు వేసేవాళ్ళు, వర్షాకాలం వచ్చేది రోడ్డు పోయేది. ఇది 25 సంవత్సరాల దాకా ఉండేటువంటి పద్ధతిలో సీసీఏగా ఆ విధంగా రోడ్లు వేస్తున్నారు. సో ఈ మౌలిక వసతులు శాశ్వతంగా ఉండిపోతాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కూటమి ప్రభుత్వ హయాంలో పిఠాపురంలో 100 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని సూచించిన ఎమ్మెల్యే బోండా ఉమా. మలేరియా వ్యాధి నిర్మూలనపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడి. రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించేందుకు పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నామన్న కలెక్టర్ లక్ష్మీష. సీఎం చంద్రబాబు దార్శనికతతో ముందుకు వెళ్తున్నట్లు స్పష్టం. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.